నాగేశ్వరరావు కథ నేను ఈ పాండమిక్ ముందు వంశీ నాకు వినిపించాడు. చాలా బాగుంది. అన్ని రకాల కమర్షియల్ ఇంగ్రీడియంట్స్తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు మంచి క్యారెక్టరైజేషన్. సో అప్పట్లో ఏదో కుదరక నేను చేయలేదు. చాలా మంచిదైంది. అది రవితేజ అప్రోప్రియేట్, దొంగని కాదు హీరో అని. సో చాలా సంతోషం. ఎందుకంటే నాకు ఈ స్టువర్ట్పురం టైగర్ నాగేశ్వరరావు గారి గురించి నేను చాలా చిన్నప్పుడే విన్నాను. చీరాల పేరాల్లో మా నాన్నగారు ఉద్యోగం చేసేటప్పుడు పక్కనే ఉండే స్టువర్ట్పురంలో ఆయన గురించి చాలా హీరోయిక్గా చెప్తుండేవారు. మా ఫాదర్ కూడా ఆయనతోటి ఇంటరాక్ట్ అయినట్లుగా, ఏది దొంగతనం చేయటం కాదండి. ఆ సమయంలో అక్కడ వాళ్ళందరూ కలిపి తను హీరోగా కొనియాడుతుంటే ఒక దొంగని హీరోగా కొనియాడతారేంటి అనే దీంతో అతని గురించి ఎంక్వైరీ చేసి ఆ కథని, నాన్న తెలిసిన ఇన్సిడెంట్స్ని ఆయన ఎలాగా ఫినిష్ చేశారు, ఎలా ఉంది అతని కథ ఏంటి, అతని హీరోయిజం ఏంటి, ఒక రాబిన్ హుడ్ లాగా అతను ఎలా ఉండేవాడు, ఇవన్నీ కూడా చాలా చక్కగా నాన్నగారు చెప్తుంటే కనుక నేను వింటుండేవాడు. నాకు ఆ రోజు నుంచి కూడా తెలుసు. ఈ నాళ్ళ తర్వాత వంశీ దాని మీద ఒక చక్కటి కమర్షియల్ కథగా దాన్ని తీర్చిదిద్ది ఈ రోజున మా తమ్ముడు రవితేజతోటి ఆ సినిమా చేయటం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది శుభప్రదం. అలాగే అభిషేక్ అగర్వాల్ దీన్ని పూనుకోవడం అన్నది, ఆల్రెడీ సక్సెస్ మూడ్లో ఉన్నారు వాళ్ళు. కాశ్మీర్ ఫైల్స్ తీసి వివేక్ అండ్ డైరెక్టర్ వివేక్ అండ్ అభిషేక్ అండ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం అన్నది, ఈ సినిమా తలపెట్టడం అన్నది ఇది శుభప్రదం. అండ్ ఈ కొత్త సంవత్సరంలో ఈ సినిమా చాలా త్వరితగతిన ఫినిష్ చేసుకుని, కాశ్మీర్ ఫైల్స్ ఎంత పెద్ద హిట్ అయిందో అభిషేక్ అగర్వాల్కి అలాగే వంశీకి హీరోయిన్స్కి మా రవితేజకి అంత పెద్ద హిట్ జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ ష్యూర్ రవితేజ గారికి దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్. టైగర్ నాగేశ్వరరావుగా మన ముందుకు రాబోతున్న మన మాస్ మహారాజా రవితేజ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిక్వెస్టింగ్ వంశీ గారు టు స్పీక్. అభిషేక్ గారు, ఓకే 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 ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. దే ఆర్ సేయింగ్ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడతాము అని చెప్పేసి. అయితే కశ్మీర్ ఫైల్స్ లాంటి సక్సెస్ఫుల్ అండ్ వండర్ఫుల్ సినిమాని అందించిన వివేక్ అగ్నిహోత్రి గారు ఇవాళ మన మధ్య ఉన్నారు కాబట్టి రిక్వెస్టింగ్ హిమ్ టు విష్ ద టీమ్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు.